శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 4 కాకపోతే 3 అయినా పనులు చేయవచ్చు. మిగిలిన దినం వాటికి విశ్రాంతి ఇవ్వాలి. దొంగలు, క్రూర జంతువులు లేని చోట వాటిని మేయించాలి. వాటికి కావలసినంత గడ్డిని స్వయంగా పెట్టాలి. ఎటువంటి ఇబ్బందులు లేని కొట్టమును వాటి కోసం నిర్మించవలెను. పేడ, మూత్రం తినగా మిగిలిన గడ్డి మొదలైన వాటిని ప్రతిరోజు శుభ్రపరచాలి. కొట్టంలో ఎటువంటి వ్యర్థ మలిన పదార్థాలు ఉండకూడదు. ఎందుకంటే అవి దేవతలకు నిలయాలు. మంచంను ఎలా ఏర్పరచుకున్నో అలాగే పశువుల కొట్టం నిర్మించాలి. వాటికి చలి, వేడి, గాలి, ధూళి లేకుండా ఉండనట్లు నిర్మించాలి. ఎద్దును ప్రాణ సమానంగా చూసుకోవాలి. తనకు వలనే ఎద్దుకు కూడా సుఖదుఖాలు కలుగును. ఈ విధంగా వ్యవసాయం చేయువాడు పాపమును పొందడు, ధనవంతుడగును. బలం లేనిది, ముసలిది, వ్యాధి వచ్చింది అయిన ఎద్దును వ్యవసాయానికి ఉపయోగిస్తే గోహత్య దోషం కలుగును. బలమైన ఎద్దును ఒకవైపు, బలం లేని దాన్ని మరొక వైపు కట్టి వ్యవసాయం చేస్తే గోహత్య దోషం పొందును. ఎద్దుకు సరైన ఆహారం పెట్టకుండా, నీటిని ఇవ్వకుండా పని చేయించేవాడు, అవి తింటున్నచో అడ్డుతగులవాడు గోహత్య దోషం పొందును. సంక్రాంతి నాడు, పౌర్ణమి, అమావాస్య నాడు ఎద్దుల చేత వ్యవసాయం చేయించేవాడు అనేక వేల గోవులను చంపిన పాపం పొందును. ఇటువంటి దినాల్లో ఎద్దును పువ్వులతోనూ, కాటుకతోనూ, తైలంతోనూ పూజిస్తే అక్షయ స్వర్గం పొందును. ప్రతిరోజు ఎవరైతే గుప్పెడు గడ్డిని ఎద్దుకు పెట్టనో అతని పాపాలన్నీ నశించి అక్షయ స్వర్గం పొందును. బ్రాహ్మణుడు ఎంతో, గోవు అంత. వారిద్దరి పూజ సమానమే. మానవుల్లో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు, పశువుల్లో శ్రేష్టమైనది గోవు మరియు ఎద్దు. నారదుడు పలికెను, ఓ బ్రహ్మదేవ, విప్రుడు బ్రహ్మముఖం నుంచి జన్మించాడు. మరి అతడు గోవుకు సమానం ఎట్లగును? ఈ విషయమై నాకు గొప్ప సందేహం కలిగినది. బ్రహ్మ పలికెను, బ్రాహ్మణుల గురించి, గోవుల గురించి ఒక సత్యం నీవు వినాలి. పూర్వం బ్రహ్మ నోట్లో నుంచి ఒక తేజోవంతమైన వస్తువు పుట్టుకువచ్చెను. దాన్ని 4 భాగాలుగా విభజించెను. అవే వేదములు, అగ్ని, ఎద్దులు మరియు బ్రాహ్మణులు. మొదట వేదములు, అగ్ని పుట్టినవి. ఎద్దులు, బ్రాహ్మణులు తర్వాత పుట్టినవి. సర్వలోక స్థిరత్వం కోసం నేను 4 వేదాలు సృష్టించాను. దేవతలకు సమర్పించే హవిస్సును అగ్ని స్వీకరించును. ఆ కార్యం చేయువాడు విప్రుడు. ఆ యజ్ఞం చేయుటకు కావలసిన నెయ్యిని ఇచ్చేది గోవు. అందువల్ల వీరందరూ ఒకే మూలం నుంచి వచ్చినవారు. ఈ 4 లేకపోతే, గౌరవించబడకపోతే చరాచరములతో కూడిన ఈ ప్రపంచమంతా నశించును. లోకమంతా వీటి అందే ప్రతిష్ఠితమై ఉంది. వీరి స్వభావం బ్రహ్మరూపమైనది. వీరు 4 బ్రహ్మమయులు. అందువల్ల దేవతలు, అసురులు కూడా గోవులను సదా పూజించాలి. అది సమస్త కార్యములలో ఉపయోగపడను. గోవులను సమస్త గుణములకు నిధిగా ఉద్భవించినవి. గోవులు సకల దేవతా స్వరూపం. గోవులు సమస్త జీవుల యందు దయ కలిగినవి. సమస్త లోకానికి పోషణ కలిగించటయే కార్యంగా వాటిని సృష్టించాను. అందుకే వాటికి ఒక జన్మలోనే మోక్షం పొందును అని ఉత్తమమైన వరమిచ్చాను. ఇచ్చట మృతి చెందిన గోవులన్నీ తక్షణమే నా లోకానికి వచ్చును. వాటి దేహంలో ఇసుమంత దోషం కూడా లేదు. గోవులన్నీ దేవీ స్వరూపం, ఎద్దులు దేవస్వరూపం. గోవు 3 శక్తులు కలిగినది. గోవుల అనుగ్రహం వలనే యజ్ఞములు నడుచును. గోమూత్రం, పేడ, పాలు, పెరుగు, నెయ్యి ఇవి పంచగవ్యాలు. ఇవన్నీ పవిత్రమైనవి. అవి సమస్త లోకాలను పావనం చేయును. వీటిని పాలు, పెరుగు, నెయ్యి మొదలైనవి వీటితో వచ్చిన ఇవి తింటే పాపం ఉండదు. అందువలనే ధార్మికులు వీటిని ప్రతినిత్యం స్వీకరించాలి. గోవు ఇచ్చే పదార్థాలన్నీ పవిత్రములైనవి. ఆ ద్రవ్యాలు లేని ఆహారం స్వీకరించేవాడు అపరిశుద్ధుడు. అన్నం మొదలైనవి 5 రాత్రులు, పాలు 1 నెల, పెరుగు 20 రాత్రులు, నెయ్యి 1 నెల వాటి ప్రభావం చూపును. పంచగవ్యాలు లేని ఆహారం 1 రోజుల పాటు స్వీకరించేవాడిని ప్రేతములు తినను. పాయసం పరిశుద్ధమైనది. తెల్లని సన్నని బియ్యంతో వండిన అన్నములో నెయ్యి వేసి తింటే 1,000,000 గుణం ఫలం ఇచ్చును. విధి విధానంగా చేసిన హవిస్సును తిని చేసిన కార్యములన్నీ 1,00,000 రెట్ల ఫలమునిచ్చును. మాంసం లేని క్రియలలో ఏ ఫలమును పొందునో ఆ ఫలం గోవు పాలు మొదలైన వాటిలో లభించును. అందువల్ల ప్రతి యుగంలోనూ గోవు ఎంతో ప్రశస్తమైనది. అన్ని వేళలా, అన్ని కార్యములలో ధర్మ, అర్థకామ మోక్షాలను లభింపచేయును. నారదుడు పలికెను, ఓ సర్వలోకేశ, ఏమి ఆచరించడం వలన ఏమి ఫలం లభించును? అది చేయు విధానమేమిటి? క్రమంగా చెప్పవలెను. బ్రహ్మదేవుడు పలికెను, గోవుకి ఒక్కసారి ప్రదక్షిణ చేసి నమస్కరిస్తే సమస్త పాప విముక్తుడై స్వర్గమును పొందును. దేవతల గురువు బృహస్పతి వలెను, స్వామి అయిన నారాయణుని వలెను గోవు సదా నమస్కరించదగినది. ఇంద్రుడు గోవుకు 7 సార్లు ప్రదక్షిణ చేసి ఐశ్వర్యం పొందాడు. వేకువజామున నిద్రలేచి పాత్రలో నీరు నింపి గోవు వద్దకు తీసుకువెళ్లి గోవు కొమ్ములను నీటితో కడిగి ఆ నీటితో ప్రోక్షించుకుంటే అతను సిద్ధులు, చారణులు, మహర్షుల చేతి సేవించబడిన
తీర్థములు ఎన్ని ఉన్నవో అన్ని తీర్థములలో స్నానం చేసిన ఫలం పొందును. వేకువజాముననే లేచి స్నానం చేసి గోవును, నెయ్యిని, తేనెను, తెల్ల ఆవాలు, ప్రియంగువును ముట్టినచో అతడు పాప విముక్తుడగును. గోవులు పాలను, నెయ్యిని ఇచ్చును. నెయ్యికి గోవులే ఆధారం. గోవులు నేతి నదులు, గోవులు నేతి మడుగులు. ఇవి సదా మా ఇంటిలో ఉండునుగాక, సదా నా అంగములన్నింటిలో ఉండునుగాక. నెయ్యి నా మనసులో ఉండునుగాక. గోవులు నా ముందు నా వెనుక సదా ఉండునుగాక. గోవులు నా దేహమంతటా ఉండునుగాక. గోవుల మధ్యలో నేను నివసింతునుగాక. ఎవరైతే ఆచమనం చేసి ఉదయం సాయంత్రం ఈ శ్లోకం జపించునో అతని పాపములు నశించును, స్వర్గంలో సుఖించును. గోవుల వలనే విప్రుడు, విప్రుని వలనే హరి, హరి వలనే గంగ పూజ్యులు. గోవులు మనుషులకు బంధువులు, మనుషులు గోవులకు బంధువులు. గోవులు లేని ఇల్లు, బంధువులు లేని ఇల్లు. గోవు ముఖంలో వేదములు, వేదాంగములు, పదక్రమములు ఉండును. గోవు కొమ్ములో హరికేశవులు సదా వసింతురు. పొట్టలో స్కందుడు, శిరస్సులో బ్రహ్మ, ఫణమందు శంకరుడు, కొమ్ములు చివర్లలో ఇంద్రుడు, చెవులలో అశ్విని దేవతలు, కన్నులో సూర్యచంద్రులు, పళ్ళలో గరుడదేవుడు, నాలుకయందు సరస్వతి, అపానములో సమస్త తీర్థములు, గోమూత్రంలో గంగా, చర్మరంధ్రంలో ఋషులు, ముఖమందు మరియు వెనుక భాగమందు ముఖం యొక్క వెనుక భాగమని. యముడు కుడివైపు కుబేరుడు, వరుణుడు ఎడమవైపు యక్షులు, మహాబలవంతులైన ముఖం మధ్యలో గంధర్వులు, ముక్కు చివరల యందు సర్పములు, గొరుసుల వెనుక భాగంలో అప్సరలు, ఆవు పేడలో లక్ష్మి, గోమూత్రంలో పార్వతీదేవి, కాలు చివరల యందు కేచర్లు, అంబా అను శబ్దంలో ప్రజాపతి, గోవు పొదుగులలో 4 సముద్రములు వసించును. ఎవరైతే ప్రతిరోజు స్నానం చేసి గోవును ముట్టునో వారు సమస్త పాపముల నుంచి విముక్తులగుదురు. గోధూళిని శిరస్సుపై ధరించువాడు పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన ఫలమును పొంది సర్వపాప విముక్తుడగును. నారదుడు పలికెను, ఓ గురుశ్రేష్ఠ పరమేష్టి, గోవుల యందు 10 వర్ణములున్నవి. నా యందు అనుగ్రహం కలిగితే ఏ రకమైన గోవును దానం చేస్తే ఎటువంటి ఫలం లభించునో చెప్పవలెను. బ్రహ్మదేవుడు పలికెను, తెల్లని ఆవును బ్రాహ్మణునికి దానమిస్తే మానవుడు చక్రవర్తి అగును. ప్రాసాదములలో వసిస్తూ నిత్యభోగములతో సుఖమును ఆనందమును పొందును. బూడిదవర్ణ గోవును దానమిస్తే సంసారం నుంచి విముక్తిని పొంది పాప విముక్తుడై స్వర్గము పొందును. కపిలవర్ణ గోవును దానం చేయటం వలన అనంతమైన ఫలములు పొందును. నల్లని ఆవుని దానం చేస్తే ఎన్నడూ దుఃఖం పొందడు. పాండువర్ణ గోవు దుర్లభం, అది బహుపుణ్యమును ప్రసాదించును. బంగారు వర్ణం కలిగిన గోవును దానం చేస్తే కులమును వృద్ధిపరచును. ఎర్రని కన్నులు గల ఆవును దానం చేయువాడు రూపవంతుడగును. ధనం కోరువాడు నల్లని గోవును దానం చెయ్యాలి. కపిల గోవును దానం చేస్తే సమస్త పాప విముక్తుడు అగును. బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాప్యంలో మనస, వాచ, కర్మన చేసిన దోషములు, రమించకూడని వారితో రమించటం వలన కలిగిన పాపము, మిత్రద్రోహం వలన పొందిన పాపము, తూకంలో చేసిన పాపములు, కన్య విషయంలో మరియు గోవు విషయంలో చెప్పిన అబద్ధము వల్ల కలిగిన పాపములన్నీ కపిల గోవును దానం చేయటం వల్ల నశించును. 10 యోజనముల విస్తీర్ణం కలిగి విశాలమైన తీరం కలిగిన అనేక జలచరాలతో నిండిన లోతైన నది ఉన్న భూమి గోవు. అటువంటి గోవు పేయిని ఈనుచున్నప్పుడు కాళ్ళు 2 బయటకు వచ్చి తల ఇంకా బయటకు రాకమునపై గోవును దానం చెయ్యాలి. ఈ విధంగా దానం చేస్తే భూమినంతటినీ దానం చేసిన ఫలం లభించెను. కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగి వస్త్రమును ధరింపచేసి సర్వాలంకార భూషణాలతో, వెండి గొలుసులతో, తామ్రవర్ణ పుష్పం కలిగిన కపిలగోవును గంధ పుష్పాలతో అలంకరించి వేదపారంగతుడైన బ్రాహ్మణునికి దానమియ్యాలి. అలా దానం చేసిన వాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకంలో శాశ్వతంగా నివసించును. పాత్రుడైన బ్రాహ్మణునికి చేసే దానం వల్ల చిక్కటి పాలతో నిండిన నదులు కామఫల వృక్షంలో బంగారు ప్రాసాదములో ఉన్న లోకమునకు వెళ్ళును. 10 గోవులున్నవాడు 1 గోవును దానం చేసినను, 1000 గోవులున్నవాడు 10 గోవులను దానమిచ్చినను ఒకే ఫలం పొందును. పితృదేవతలను ఉద్దేశించి ఏ మానవుడు 1 ఎద్దును సమర్పించనో అతని పితృదేవతలు విష్ణులోకంలో యథేచ్ఛగా సంచరింతురు. గోవును దానం చేయువాడు తన శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉండునో అన్ని సంవత్సరములు స్వర్గములను అనుభవించును. గోవు తోకతో పైకి విసిరిన నీరు పితృదేవతలకు 1000 సంవత్సరాలు అమృతముగా పరిణమించును. తల్లి మరణించి తండ్రి బ్రతికి ఉన్నచో ఆ పుత్రుడు చందనంచే లేపితమైన గోవును దానం చేస్తే అతడు పితృ రుణం నుంచి విముక్తుడగును. శాశ్వత స్వర్గం పొంది ఇంద్రభోగాలు అనుభవించును. మంచి ప్రాయం కలిగి పాలనిచ్చి దూడల నీనే పాడి ఆవు శుభకరమైనది. మంత్రపూర్వకంగా అటువంటి గోవును దానం చేయటం వల్ల భూమిని దానం చేసిన ఫలం లభించును. అతడు 100 క్రతువులను చేసిన ఇంద్రుని వంటి వాడై 100 కులములను ఉద్ధరించును. ఆవును దొంగిలించినప్పుడు ఆవు లేక దూడ మరణిస్తే పురుగులతో నిండిన బావిలో ప్రళయకాలం వరకు ఉండును.
గోవులను బాధించువాడు పితృదేవతలతో పాటు రౌరవ నరకంలో పడను. ప్రళయకాలం వరకు అక్కడే ఉండును. గోవులు మేయి స్థలములను నాశనం చేయువాడు, కొట్టములను నాశనం చేయువాడు శాశ్వత నరకం పొందును. ఈ కథను చెప్పువాని పాపములన్నీ నశించి స్వర్గం పొందును. పుణ్యప్రదమైన ఈ కథను విన్నవాడు 7 జన్మల పాపములు తక్షణమే నశించును. సదాచార వర్ణనం. నారదుడు పలికెను, ఏ ఆచారం వల్ల విప్రుని బ్రహ్మ తేజస్సు వృద్ధి చెందుతుంది? ఏ ఆచారం వల్ల అతని తేజస్సు క్షీణిస్తుంది? బ్రహ్మదేవుడు పలికెను, రాత్రి అంశ ఉన్నప్పుడే మంచం మీద నుంచి లేచి పుణ్యవంతులను దేవతలను స్మరించాలి. గోవింద, మాధవ, కృష్ణ, హరి, దామోదర, నారాయణ, జగన్నాథ, అజ, విభు అని వాసుదేవుని స్మరించాలి. సరస్వతి, మహాలక్ష్మి, సావిత్రి, వేదమాత, బ్రహ్మ, భాస్కర, చంద్ర, దిక్పాలకులు, గ్రహములు, శంకరుడు, శివుడు, శంభుడు, మహేశ్వరుడు, గణేశుడు, స్కందుడు, గౌరీ, భగీరథి, శివ వీరిని స్మరించాలి. నడమహారాజు, జనార్దనుడు, వైదేహి, యుధిష్ఠిరుడు వీరు పుణ్యశ్లోకులు. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు వీరు 7 చిరంజీవులు. ఎవరైతే తెల్లవారుజామున వీరిని స్మరించరో వారికి బ్రహ్మహత్యాది దోషముల నుండి విముక్తుడగును. రోజుకొక్కసారి స్మరించినను సమస్త యజ్ఞఫలము లభించును. 1,00,000 గోవులను దానం చేసిన ఫలం లభించును. అనంతరం శుచి అయిన ప్రదేశంలో మలమూత్రాలు త్యజించాలి. పగటిపూట ఉత్తరాభిముఖంగాను, రాత్రిపూట దక్షిణాభిముఖంగాను మలమూత్రాలు విడవవలెను. ఆ తర్వాత అత్తి చెట్టు మొదలైన వాటి కొమ్మలతో పండ్లు తోముకోవలెను. ఆ తర్వాత సంధ్యావందనమందు ఆసక్తుడు కావలను. బ్రాహ్మణుడు ఉదయాన్నే రక్తవర్ణం, మధ్యాహ్నం తెలుపు వర్ణం, సాయంకాలం కృష్ణవర్ణం కలిగిన సరస్వతిని యథావిధిగా ధ్యానించాలి. అటు తర్వాత తనకున్న జ్ఞానం ప్రకారం స్నానం చెయ్యాలి. అంగములన్నింటినీ ప్రక్షాళనం చేసుకుని మన్నుతో లేపనం చేసుకోవాలి. మన్నును తల, ఫణ, ముక్కు, హృదయం, కనురెప్పలు, చేతులు, పక్కలు, నాభి, ముడుకులు 2 పాదముల యందు లేపనం చేసుకోవాలి. లింగం నందు ఒకసారి, గుదం నందు 3 మార్లు, ఎడమ చేతి యందు 10 మార్లు, 2 చేతులను 7 మార్లు మన్నును లేపనం చేసుకోవాలి. అలా చేయటం వల్ల అతడు శుద్ధుడగును. అశ్వక్రాంతే, రథక్రాంతే, విష్ణుక్రాంతే, వసుంధరే, మృత్తికే, హరమే పాపం యన్మయ దుష్కృతం కృతం. గుర్రముల, రథములు మరియు విష్ణువుచే ముట్టబడిన భూమిలో ఉన్న మన్ను నేను చేసిన పాపములను నాశనం చేయు. ఈ మంత్రం చెప్పి ఎవరి దేహానికి మన్నను పోసుకుని స్నానం చేయుదురో వారి పాపములన్నీ నశించి శుచి అగుదురు. అనంతరం వైదిక మంత్రాలను చెప్పుకుని నదిలోనో, బావిలోనో, కొలనులోనో, సముద్రంలోనో మరెక్కడైనా స్నానం చేయాలి. పూర్తిగా మునిగి స్నానం చేయటం ఉత్తమం. లేనిచో నీరును బావిలో నుంచి చేది స్నానం చేయవచ్చు. అది కుదరని పక్షంలో బిందెలలో నీటితో స్నానం చేసి పాప ప్రక్షాళన చేసుకోవాలి. ప్రాతస్నానం మహాపుణ్యకరం, పాపములన్నింటినీ నాశనం చేయును. ఈ విధంగా చేయి బ్రాహ్మణుడు విష్ణులోకంలో సుఖించును. ప్రాతః సంధ్యాకాలం కంటే ముందు సుమారు 4 దండముల కాలము నీరు అమృతం. పితృదేవతలు ఆ నీటిని స్వీకరింతురు. ఆ తర్వాత 2 ఘడియల కాలం, 1 యామం పూర్తి అయినంత వరకు నీరు తేనెతో సమానం. అది పితృదేవతల ఆనందమును వృద్ధి చేయును. అప్పటి నుంచి 1.5 యామముల కాలం నీరు పాలకు సమానం. 4 దండముల కాలం నీరు క్షీరం వలె ఉండును. ఆ తర్వాత 3 ప్రహరముల కాలం కేవలం నీరుగా ఉండును. ఆ తర్వాత సూర్యుడు అస్తమించినంత వరకు నీరు రక్తమయం. 4వ ప్రహరంలో చేయి స్నానం తర్పణాదులు రాక్షసుల పాలగును. సమస్త సిద్ధులను కలిగించుటకు పూర్వం నేను జలమును సృష్టించాను. దాన్ని కాపాడుటకు యక్షులను నియమించాను. వేరే లోకాలకు చేరిన పితరులు దీన్ని పొందరు. వారు దాన్ని పొందవలనన్నచో భూలోకంలో ఉన్న తమ బంధువుల వల్లనే అది సాధ్యం. అందువల్ల పుత్రులు, మనమలు, దౌహిత్రులు, బంధువులు, ఇతరులు పితృవ్రతులై తర్పణను సమర్పించాలి. నారదుడు పలికెను, ఓ దేవేశ, జలమునకు దేవత ఎవరు? తర్పణం చేయి విధానం ఏమిటి? నాకు అర్థమగనట్లు సత్యం చెప్పవలను. బ్రహ్మదేవుడు పలికెను, నీటికి దేవత విష్ణువు అని సమస్త లోకాలు కీర్తించును. నీటి వల్ల పావనుడైన వానికి విష్ణువు మంగళం కలిగించును. నోరు నిండినంత నీటిని తాగువాడు పవిత్రుడగును. ఆ నీటికి దర్భను చేరిస్తే అది అమృతం కంటే అధిక ప్రభావం కలిగినదగును. దర్భ సమస్త దేవతలకు స్థానంగా పూర్వం నేను సృష్టించాను. దర్భ మూలం బ్రహ్మ, దర్భ మధ్యం విష్ణువు, దర్భ చివరల యందు శంకరుడు ఉందరు. స్తోత్రం కాని మంత్రం కాని పఠించినప్పుడు చేతిలో దర్భను ధరించి పఠిస్తే 1000 రెట్లు అధిక ఫలం పొందును. దాని తీర్థములలో పఠిస్తే 1000 రెట్లు అధిక ఫలం నిచ్చును. దర్భలు, దర్భ, కాస, దూర్వ, యవపత్ర, గరిక, బల్వజ, కమలములు అని 7 విధములు. ఇవి వరుసగా ఒకదానికంటే ఒకటి శ్రేష్టం. మంత్రం చెప్పకుండా చేయి స్నానం వ్యర్థం.
నువ్వులు ముట్టట వలన నీరు అమృతం కంటే రుచికరంగా ఉండును. అందువల్ల బుద్ధిమంతుడు పితృదేవతలకు నువ్వులతో కూడిన జలంతో తర్పణలు చేయవలను. కేవలం 10 నువ్వు గింజలతో పితృదేవతలు సంప్రీతులగుదురు. అజీర్ణ భయం వలన వారు ఎక్కువగా కోరుకోరు. నువ్వులు కలిసిన నీటితో తర్పణం చేయువాడు తన 2 వంశములను తరింపచేసి బ్రహ్మస్థానం పొందును. ఉగాది అమావాస్య నాడు తప్పగా నియమపూర్వకంగా తర్పణాలు అర్పించడం వలన నాశరహితమైన అమావాస్య నాడు తర్పణం చేయటం వలన, వర్ష ఋతువులో దీపదానం చేయటం వల్ల, నల్లని ఎద్దును వదలటం వల్ల పితృ నుంచి విముక్తుడగును. 1 సంవత్సర కాలం అమావాస్య నాడు పితృదేవతలకు నువ్వులతో తర్పణ చేయవాడు గణాధిపత్యం పొందును, దేవతలచే గౌరవించబడును. యుగాదుల్లో పితృదేవతలకు తర్పణలు సమర్పిస్తే అమావాస్య ఫలం కంటే 100 రెట్లు అధిక ఫలం పొందును. ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలములలోనూ పౌర్ణమి అమావాస్యల్లోనూ పితృదేవతలకు తర్పణలు చేస్తే స్వర్గంలో సుఖించును. సూర్యచంద్ర గ్రహణ కాలం నందును, మన్వంతర దినములందును, పుణ్యతీర్థములందును, గయా మొదలైన పుణ్యక్షేత్రములందును తర్పణలు సమర్పిస్తే వైకుంఠం పొందును. పుణ్యదినాల్లో తర్పణలు అర్చించువాడు మొదట దేవతలకు తర్పణలు ఇవ్వాలి. అప్పుడు అతనికి పితృదేవతలకు తర్పణలిచ్చు అధికారం పొందును. శ్రాద్ధ కాలంలోనూ భోజన కాలంలోనూ ఒకే చేత్తో తర్పణలివ్వాలి. మిగిలిన కాలాల్లో 2 చేతులతో తర్పణలివ్వాలి. ఇది సరైన విధానం. దక్షిణముఖుడై శుచి అయి పేరు గోత్రములు చెప్పుకొని తృప్తుల కండి అని పలుకుతూ తర్పణలు ఇవ్వవలెను. ఎందుకు చేస్తున్నామని తెలియకుండా తెల్ల నువ్వులతో తర్పణలిచ్చట మరియు తాను నీటిలో ఉండి నేల మీద తర్పణలు వదిలినా నేల మీద నిలబడి నీటిలో ఆ తర్పణలు వ్యర్థం. అది ఎవరికీ చెందదు. తడి బట్టలతో తర్పణలిస్తే దేవతలు పితృదేవతలు తృప్తులవుతారు. చాకలివాడు ఉతికి తెచ్చిన బట్టలు అశుద్ధమైనవి. స్వహస్తాలతో ఉతికిన బట్టలే శుద్ధమైనవి. పొడిబట్ట ధరించి చేసే తర్పణల కంటే తడిబట్ట ధరించి చేసే తర్పణల వలన పితరులు 10 రెట్లు ఎక్కువ ప్రీతి చెందుదురు. స్నానం, సంధ్యావందనం తర్పణలు రాతిపైన ఇనుప పాత్రలోనూ లేక రాగి పాత్రలోనూ చేస్తే 100 రెట్లు అధిక ఫలం పొందుదురు. వేలికి వెండి ఉంగరాన్ని ధరించి తర్పణం చేస్తే 1,00,000 రెట్లు ఫలం పొందును. అలాగే ఉంగరపు వేలకి బంగారు ఉంగరం ధరించి తర్పణలిస్తే 1,00,000 కోట్ల అధిక ఫలం పొందును. ఖడ్గకమ్మును బొటన వేలు చూపుడు వేలితో పట్టుకుని రత్నమును ఉంగరపు వేలు యందు ధరించి తర్పణలిస్తే అక్షయ ఫలం పొందును. స్నానానికి వెళ్ళువాన్ని చూసి దేవతలు పితృదేవతలు దప్పికతో నీరు తాగాలని గాలి రూపంలో వాణ్ణి అనుసరింతురు. స్నానమైన పిదప బట్టలను పిండితే వారు నిరాశతో వెనక్కి వెళుదురు. అందువల్ల పితృతర్పణలకు ముందు బట్టలను పిండకూడదు. శరీరంలో ఉన్న 3.5 కోట్ల రోమాల నుంచి తీర్థములు ప్రవహించును. అందువల్ల బట్టలను పిండరాదు. తలపై ఉన్న నీరును దేవతలు, గడ్డంపై ఉన్న నీటిని పితృదేవతలు, గంధర్వులు కంటి నుంచి మిగిలిన దాన్ని సమస్త ప్రాణులు స్వీకరింతురు. దేవతలు, పితృదేవతలు, గంధర్వులు, మిగిలిన జంతువులు కేవలం స్నానం చేయటం వలన తృప్తి చెందును. స్నానం చేయటం వలన పాపం నశించును. ప్రతిరోజు స్నానం చేయవాడు పురుషుల్లో శ్రేష్ఠుడు. అతడు పాప విముక్తుడై స్వర్గంలో సుఖించును. స్నానము తర్పణలతో ముగియునని దేవతలు, ఋషులు చెప్పుదురు. అనంతరం దేవతలను పూజించవలను. గణేశుని పూజించు వానికి విఘ్నములుండవు. ఆరోగ్యానికి సూర్యుని, ధర్మమోక్షములకు మాధవుని, కోరిన కోరికలు తీరుటకు శివుడిని, చండికను పూజించవలను. ఆ తర్వాత వైశ్వదేవాన్ని పూజించి అగ్నిహోత్రంలో నివేదన సమర్పించాలి. అనంతరం ఔపాసనం చేసి బ్రహ్మయజ్ఞాదులను చేసి బ్రాహ్మణులను తృప్తిపరచవలను. దేవతలను, సర్వప్రాణులను తృప్తిపరచవలను. ఇలా చేస్తే అతడు స్వర్గానికి వెళ్ళను, సంసారమును పొందడం, సమస్త కోరికలు సిద్ధించును. అందువలన నిత్యకర్మలను తప్పక ఆచరించవలను. ఓం శాంతి శాంతి శాంతి.